ఏపీలో 10వ తరగతి పరీక్షల రెండో రోజు కూడా ప్రశ్నపత్రం లీక్ అయింది. ఇక ఇష్యూకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. ప్రియా, ఈ రోజు రెండవ రోజు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలోని మొత్తానికి చూసుకుంటే ఈ రోజు వాట్సాప్ గ్రూపుల్లో హిందీ క్వశ్చన్ పేపర్ చక్కర్లు కుడుతున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆందోళనతో కూడా తల్లిదండ్రులు ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే మంగళవారం ఉదయం 9:30 హిందీ పరీక్ష ప్రారంభం కాగా 10:05 వాట్సాప్ గ్రూపులో క్వశ్చన్ పేపర్ మాత్రం చక్కర్లు కొడుతుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆందోళనకు గురవుతున్న నేపథ్యం కనపడుతోంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 10th క్లాస్ ప్రశ్న పత్రాలు లీకేజీల వ్యవహారం మాత్రం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణలోని సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మాత్రం ప్రారంభం కాగా తొలి రోజే వికారాబాద్ జిల్లాలో తాళూరులో చోటు చేసుకుంది. మొత్తానికి 7 నిమిషాలకే ఆ ప్రశ్న పత్రం వాట్సాప్ గ్రూప్ లో చెక్కలు కొట్టిందని తెలుసు నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన కూడా అధికారులు మాత్రం దీనికి చొరవ తీసుకోకుండా ఈ ఘటన కూడా పునరావృతం అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే ఈ 10th క్లాస్ పేపర్ లీక్ ఘటన పైన పూర్తి స్థాయిలో కూడా అధికారులు విచారణ జరుపుకోవాలి. ఇది వివాదం కొనసాగుతుండగానే ఇవాళ మరో ప్రశ్న పత్రం లీక్ కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. మరోసారి వరంగల్ జిల్లాలో రెండవ రోజు 10వ తరగతి హిందీ పరీక్ష మాత్రం లీక్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే దీనికి వరంగల్ కు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ను అమ్మా న్యూస్ వివరణ కోరగా వసంతి మాత్రం కూడా దానికి మాకు ఇంతవరకు కూడా మా దృష్టికి రాలేదు, అది ఫేక్ అనే విషయంగా కూడా వారు ఆరోపించారని నేపథ్యం కనపడుతుంది. అట్లా కూడా మొత్తం వరంగల్ జిల్లాలోని కూడా హిందీ ప్రశ్న పత్రము లీక్ కావడంతో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆ తీవ్ర ఆందోళనకు గురవుతుందని చెప్పుకోవచ్చు. ప్రియా, థ్యాంక్ యూ స్వామి.